దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలారెడ్డిని చేయడమే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల లక్ష్యమని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోడ వెంకట్ పేర్కొన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం టీ నగర్లోని రాజమండ్రి అర్బన్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు కోవూరు శ్రీనివాసరావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి అర్బన్ విస్తృత స్థాయి సమీక్ష సమావేశం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం గోపాలపురం నియోజకవర్గం, కొవ్వూరు నియోజకవర్గం, రాజమండ్రి అర్బన్ నియోజకవర్గాల పరిధిలో పర్యటించినట్టు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేందుకు కృషి చేస్తుందని అన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకం జరిగిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ సమీక్షా సమావేశం నిర్వహించడం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, మొదటి ప్రాధాన్యత శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర ఈ నెల 2వ తారీఖు నుంచి అనంతపురం జిల్లా నుంచి ఆ కార్యక్రమం ప్రారంభించడం, అది విడతల వారీగా అన్ని జిల్లాల్లో పర్యటన జరగడం, పొద్దున్న రచ్చబండ కార్యక్రమం, సాయంత్రం పబ్లిక్ మీటింగ్, ప్రతి జిల్లాలో కూడా ఆ విధంగా కార్యాచరణతో మా పిసిసి ప్రెసిడెంట్ గారు ముందుకెళ్ళడం, ఆ కార్యక్రమానికి కార్యకర్తలందరినీ కూడా సంసిద్ధం చేస్తూ వారి సూచనలు సలహాలు తీసుకుంటూ, తూర్పుగోదావరి జిల్లా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంది కాబట్టి పిసిసి అధ్యక్షురాలు వస్తున్నప్పుడు ప్రత్యేకమైన ఆహ్వానం ఇవ్వాలని, అన్ని జిల్లాల కన్నా బాగా ఈ జిల్లాలో జరిగే విధంగా మన అందరం కృషి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీనికి నా అవసరం ఎప్పుడున్నా, నన్ను ఎన్ని రోజులు వచ్చి పనిచేయమన్నా సరే నేను పూర్తి సంసిద్ధంగా ఉన్నానని చెప్పి సిడబ్ల్యూసి సభ్యులు, రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన గిడుగు రుద్రరాజు గారు నిన్న కూడా నాతో మాట్లాడి ఉన్నారు. పిసిసి ప్రెసిడెంట్ గారు మన జిల్లాకు వచ్చినప్పుడు ఆవిడ గౌరవాన్ని మనం కాపాడి మంచి జన సమీకరణతో కార్యక్రమాలు చేయాలని మా అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. మీరు ఎప్పుడు అందుబాటులోకి రమ్మన్నా నేను అక్కడ అందుబాటులో ఉంటానని కూడా చెప్పడం జరిగింది. ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కార్యక్రమ వివరాలు అన్నీ కూడా పాత్రికేయ మిత్రులకు త్వరలో ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు కూడా ఉంటే బాగుండును. నేను ఎందుచేతనో అందుబాటులోకి రాలేదు. బహుశా మనం ఫ్యూచర్లో జరిగే కార్యక్రమాలు కూడా నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఉంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, రాజమండ్రి అర్బన్ కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఎలక్షన్ జరిగే ఆవశ్యకత ఉంది కాబట్టి నగర కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా సంసిద్ధంగా ఉండాలి. బలమైన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ తరఫున మనం నిలబెట్టి వాళ్ళని ప్రజల్లోకి తీసుకెళ్ళి గెలిపించే విధంగా మనందరం కృషి చేయాలి. అది మనందరి ముందు ఉన్న ఒక ముఖ్యమైన అంశం. మరొక ముఖ్యమైన అంశం, దానికి ఎక్కువ టైం లేదనుకుంటున్నాను, బహుశా 2-3 నెలలు ఎలక్షన్ ఉండొచ్చు అంటున్నారు కాబట్టి మనందరం కూడా ఇప్పటి నుంచే ఆ ప్రక్రియ ప్రారంభించాలి. అదేవిధంగా ఏదైతే నగర కాంగ్రెస్ అర్బన్ నియోజకవర్గం రెండు కూడా సమన్వయంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, ఈ కార్యక్రమంలో మరొక ఆలోచన ఏంటంటే ఉపాధి హామీ పరిరక్షణ యాత్రకి నగర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా, పిసిసి అధికార ప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీలో అనేక కీలక పదవులు వహించిన కొవ్వూరు శ్రీనివాస్ గారిని ఈ కార్యక్రమానికి సంబంధించి రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ బాధ్యుడిగా నియమించాలని చెప్పి ఒక ఆలోచన చేయడం మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం పిసిసి ప్రెసిడెంట్ గారు ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం
రాజమండ్రి నియోజకవర్గం నుంచి పూర్తి బాధ్యత కొవ్వూరు శ్రీనివాస్ గారు తీసుకుంటారు. ఆయన్ని నియమించడం గల ముఖ్య ఉద్దేశం, ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. అదేవిధంగా ఏదైనా సమస్య మీద గట్టిగా మాట్లాడగలడు. కార్యకర్తకు కష్టం వచ్చినా, ఎక్కడైనా సమస్య ఉన్నా గట్టిగా మాట్లాడి వాళ్ళకి న్యాయం చేసే వరకు వదిలిపెట్టిన లక్షణం ఆయనకు ఉంది. అన్ని రకాలుగా కూడా రాజమండ్రిలో అనేక పరిచయాలు, కుటుంబ సంబంధాలు అన్నీ చూసి ఆయనైతే ఈ కార్యక్రమానికి న్యాయం చేయగలరు. ఈ కార్యక్రమం సక్సెస్ అవడానికి ఆయన ముందుండి నడిపించగలరని నమ్ముతూ ఆయన్ని ఈ ఉపాధి హామీ పరిరక్షణ యాత్రకి పిసిసి ప్రెసిడెంట్ గారు ఏదైతే వస్తున్నారో దానికి రాజమండ్రి నగర నియోజకవర్గ బాధ్యతగా నియమించడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి తర్వాత అత్యంత ముఖ్యమైన పదవి ఆర్గనైజేషన్ అడ్మిన్, సంస్థాగత ప్రతినిధి. అలా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నాతో పాటు రేపటి నుంచి జరగబోయే భవిష్యత్తులో కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుండి ఆయన నడిపే బాధ్యతని, అంటే రాజమండ్రి రూరల్లో కూడా ఆయనకి స్వగృహాలు అవి ఉన్నాయి కాబట్టి పట్నాల శ్రీనివాస్ గారిని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా తీసుకోవడం జరుగుతుంది. ఇకపై నుంచి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యతలు, ఆర్గనైజేషన్ అంతా కూడా పట్నాల శ్రీనివాస్ గారు ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయనకున్న పరిచయాలను ఉపయోగించి కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తారని, అలాగే పిసిసి మాజీ అధికార ప్రతినిధి కోనపరెడ్డి శ్రీనివాస్ గారు ఒకటే పిలుపునివ్వడం జరుగుతుంది. కొంతమందితో మనకు అభిప్రాయ విభేదాలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఒక తాటి మీద పనిచేస్తుంది. మన నాయకత్వం ఒక ముఖ్య ఉద్దేశం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడం, ఇక్కడ శ్రీమతి శర్మిలారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడం. కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఇదే చెప్పడం, ఎవరితో అయినా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ మన లక్ష్యం మాత్రం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం, శర్మిలారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడం. ఈ దిశగానే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఉద్దేశం పత్రికా సమావేశానికి కూడా మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి ముఖ్య కారణం, రానున్న రోజుల్లో జిల్లా స్థాయి అలానే రాజమండ్రి అర్బన్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం నూతనంగా నియమితులైన జిల్లా అధ్యక్షులు బోడా వెంకట గారి నాయకత్వాన పార్టీని బలోపేతం చేయాలనే ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా వారి అనుభవాల్ని గత ఉమ్మడి జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఎన్ఎస్ఏ నుంచి యువజన విభాగం నుంచి ఈ రోజు వరకు అనేక కార్యక్రమాలు, కాంగ్రెస్ ప్రభుత్వం లేనప్పుడు అనేక ఉద్యమాలు చేసిన అనుభవం వారికి ఉంది కాబట్టి వారి అనుభవాన్ని ఈ రోజున జిల్లాకి ఉపయోగించుకోవాలని అనుకుంటా ఉన్నాం. ఈ రోజున కేవలం పట్టణంలో ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి కూడా ముఖ్య ఉద్దేశం, ఆ పట్టణ అధ్యక్షుడిని లైన్లో తీసుకోవాలని ప్రయత్నం చేస్తే ఆయన ఎట్టి వస్తులో కూడా ఆయన ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం కానీ, జిల్లా అధ్యక్షులు ఆయన చేశారు, తర్వాత నాతో మాట్లాడుతూనే ఉంటారు, నేను చేసినా కూడా ఆయన అందుబాటులో రాకుండా ఆయన ఏదో ఆయనకున్న ఇబ్బందులతో ఆయన కలిసి రాలేదు. కలిసి రాపోయినా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఎక్కడ ఆగవు కాబట్టి పార్టీని బలోపేతం చేయాలి కాబట్టి రేపు రానున్న రోజుల్లో ఉపాధి హామీ పథకం మీద పోరాటం చేస్తూ ఇప్పుడు అనంతపురం నుంచి వస్తూ ఉన్నారు మన ముఖ్య నాయకులు పిసిసి ప్రెసిడెంట్ షర్మిలమ్మ గారు, వారితో పాటు రుద్రరాజు గారు, ఇంకా ముఖ్య నాయకులు రఘువీరారెడ్డి గారు అందరూ కూడా ఈ ఉద్యమాన్ని గట్టిగా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆవిడ మన రాజమండ్రి జిల్లాకు కూడా వచ్చే ఉద్దేశం ఉంది.
ఇలాంటప్పుడు మనంతా కూడా ఒక కార్యాచరణ చేసుకొని వారిని ఆ ఉద్యమానికి మనందరం కూడా భారీ ఎత్తున జన సమీకరణ చేసి ఆ ఉద్యమానికి మనం అధ్యక్షులతో పాటుగా మనందరం కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరినీ ఆహ్వానించాం. కొంతమందికి వారికి ఉన్న ఇబ్బందులు వారు కలిసి రాలేదు. అయినా కూడా ఉద్యమం ఆగదు, పార్టీ బలోపేతం ఆగదు. కాబట్టి జిల్లా అధ్యక్షులు, మిత్రులు అందరూ కూడా సిటీలో ఉన్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్లు, అలానే అన్ని వర్గాలు అందరూ కూడా నాయకులంతా కూడా వచ్చారు. వారితో పాటు జిల్లా వ్యాప్తంగా కొంత నాయకులు వచ్చారు. అందరూ కూడా ఇప్పుడు కార్యాచరణ మేము రూపొందించుకుంటాం. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం అందరం కూడా కలిసి పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం. వెంకట గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆయన నాకు ప్రధాన కార్యదర్శిగా ఆర్గనైజేషన్ ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఆ పదవికి నేను శ్రాయశక్తుల కృషి చేస్తానని మీకు మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను. అదేవిధంగా పార్టీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అంతా కలిసిమెలిసే ఉండాలి మేము అనుకుంటున్నాం. కానీ కొంతమంది రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అయినా మేము దానికి వ్యతిరేకంగా మేము ఎప్పుడు కూడా పోరాటం చెయ్యం. మాకు కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా మేము చేయాలనుకున్నామో ఆ విధంగా పెద్దల సూచనల మేరకు మనస్ఫూర్తిగా మేము దాన్ని బలోపేతం చేస్తూ ముందుకెళ్తామని మీ అందరికీ నా హృదయపూర్వక తెలుపుకుంటున్నాను.